హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నానంటే మసాలా గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. అసలు సాంబార్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, రసంలోకి ఇంకా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా నేనైతే కేజీన్నర వంకాయలు తీసుకున్నానండి. ఆ వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. పూర్తిగా కట్ చేసుకోకూడదు, వంకాయకి తొడియం ఖచ్చితంగా ఉండాలి. అలా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఆ వాటర్లో ఈ వంకాయలు అనేవి వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏమవుతుందంటే కండ్రెక్కకుండా ఉంటాయండి వంకాయలు. మనం అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్లు నేను శనగగింజలు వేసుకున్నాను. అలాగే 10 ఎండుమిరకాయలు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నానండి. నేనైతే వీడియోలో తీయలేదు, మర్చిపోయాను, సో అందుకనే చెప్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నానండి. అలాగే ఒక వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయని మనం పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేసి వేయించుకోవాలి. అలాగే ఒక చిన్నది కొబ్బరి ముక్క అయితే తీసుకున్నాను. అవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేపుకోవాలి అది కూడా. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అది కూడా బాగా ఒక చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేయించుకోవాలి. ఆ వేపుకున్న మసాలాలో రుచికి సరిపడా గల్లులుప్పు అయితే వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఇవి బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు కూడా వేసేసాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నాను. చింతపండు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, మసాలా అనేది చాలా బాగుంటుంది. ఇలా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను నేను. కొంచెం కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా ఉండాలండి. అదిగోండి ఇలా ఉండాలి. ఇలా మొత్తం నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. పట్టుకొని ఆ వంకాయలకి మసాలా అనేది పట్టిస్తున్నాను. అన్ని ముక్కలకి అలా మసాలా పట్టించుకోవాలి మనం. మీలో ఎంతమందికి ఇష్టం గుత్తి వంకాయ అంటే? మాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే ఫేవరెట్ చాలామంది ఉన్నారు. ఈ గుత్తి వంకాయలో ఇలా మసాలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది ఎలా పడితే అలా పోయకూడదండి. అదిగోండి నేనైతే బాండీలో చివర ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ అనేది అలా పోస్తే మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత వంకాయలన్నిటికి పీల్చుకొని మధ్యలోకి వచ్చేస్తుంది. అప్పుడు వంకాయ అనేది బాగా ఉడుకుతుందండి. అలా ఆయిల్ పోసుకున్న తర్వాత నేనైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఆ మసాలా కొంచెం మిగిలిపోయింది ఉంటుంది కదండి, ఆ మసాలా అనేది నేనైతే పైన వేసుకుంటున్నాను. వంకాయల పైన వేసుకుంటున్నానండి మిగిలిపోయిన మసాలాని. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం అప్పుడే తిప్పకూడదు. వంకాయ బాగా ఉడికిన తర్వాత మనం వంకాయ అనేది తిప్పుకోవాలి. నాకైతే ఒక అరగంట అలా పట్టిందండి. అరగంట తర్వాత నేను తిప్పుకుంటున్నాను.
ఎలా పడితే అలా తిప్పకండి, చిదురు చిదురు అయిపోతుంది. కొంచెం స్లోగా తిప్పుకోండి వంకాయల్ని. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి, అంత బాగుంటుంది. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన తర్వాత మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అవి వస్తాయి. అదిగోండి, ఒక అరగంట తర్వాత నేనైతే తిప్పుకున్నాను కదా, వంకాయ అయితే కొంచెం ఉడికిపోయింది. మసాలా అనేది కొంచెం ఉడకాలి. పప్పు చారులో వంకాయ వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే వంకాయ అయితే ఇలా ఉడకాలండి. మసాలా అయితే బాగా పట్టాలి. నాకైతే కేజీన్నర వంకాయలు కదండి, దానిలో సరిపోక పక్క దానిలో కూడా పెట్టాను నేను. గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు నా వీడియోస్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు ఉపయోగపడుతుందని తీసానండి వీడియో. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.